మా ర్యాలీ మొత్తం నడుచుకుంటుంటే ఒక 100 days సినిమా వైబ్ ఉండింది. వెంకట్రావు గారు బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండి మీకు ఇక్కడ గుంటూరులో. ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్కి వచ్చేద్దాం. ఈ మూవీ జనరల్గా మేము చెప్తుంటాం చాలా కష్టపడి చేసాము, చాలా థాట్స్ పెట్టాము అని. ఈ మూవీ టీం అంతా హార్ట్ఫుల్గా చేసాము, చాలా భక్తిగా చేసాము. ఆ వాయులింగం ఉందా, అది మా సెట్లో ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ షూటింగ్ వెళ్ళేటప్పుడు మోహన్ బాబు సార్ అందరిని పిలుచుకొని వెళ్తారు. టెంకాయ కొట్టి మనస్ఫూర్తిగా మొక్కుతూ మేము ఈ సినిమా చేసామంట. అంత భక్తిగా చేశాము. ఈ మూవీ గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ డే రిలీజ్ తర్వాత మూవీని చూసిన తర్వాత అక్కడి నుంచే మీ ఫీలింగ్స్ మీరు బయట పెడతారు సోషల్ మీడియాస్లో. ఇది ఒకటి జనరల్ మూవీ మాత్రం కాదు, ఒక సినిమాటిక్ డివోషనల్ ఎడ్యుకేషన్ చెప్పచ్చు. జనరల్గా మీరు వచ్చేసి ఒక మూవీని డీకోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీకి ఒక డివోషనల్గా ఎన్ని క్వశ్చన్స్ వేయాలో అన్ని క్వశ్చన్స్ వేయచ్చు, అంత నాలెడ్జ్ వస్తుంది మీకు. కావాలంటే ట్రై చేసి ఉండి. అండ్ భక్త కన్నప్ప కొన్ని సంవత్సరాల ముందు తీశారు. ఈ కన్నప్ప కొన్ని 100 yearsకి మిగిలిపోద్ది. మార్క్ మై వర్డ్స్. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, ఇది మా మూవీ ఇండస్ట్రీకి మాత్రం కాదు, ఒక పొలిటికల్ టీం కాదు, మనందరికీ, ఒక సొసైటీకి ఇది ఒక మెసేజ్ నేను చెప్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. కన్నప్ప పేరు వచ్చినప్పుడంతా ఈ వర్డ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. జనరల్గా కలియుగం అనేది ఉంది అంటారు మనం. అది ఉన్నామా లేదా అనేది నాకు తెలీదు. కలి పుట్టాడు అంటారు, పుట్టాడో లేదో నాకు తెలీదు. కానీ కొన్ని విషయాల్లో చూస్తుంటే కలికి కావాల్సిన గుణాలు మన ఈ సొసైటీలో చూస్తున్నాము. కలి గుణాలు ఏంటంటే ఒక ఈర్ష, పక్కనుండి చూస్తే వాడిని చంపేయాలని ఒక ఇది, సంతోషంగా ఉండకూడదు, అన్నీ నాకే కావాలి, ఇవంతా కలి గుణం అనమాట. ఈ కలి గుణం ఎక్కడ చూస్తున్నానంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సెస్లో చూస్తున్నా. కొంతమంది ఇన్ఫ్లుయెన్సెస్ మన సోషల్ మీడియాలో తిరుగుతున్నారు, వాళ్ళు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తుంటారు అనమాట. ఆ నెగిటివ్ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, ఒకరు వచ్చేసి కుళ్ళిపోతుంటే, వాళ్ళు మొత్తం వచ్చేసి నాశనం అవుతుంటే వీళ్ళంతా స్ట్రాంగ్గా వచ్చేసి ఎదుగుతూ ఉంటారు. సో వాళ్ళ కింద వీళ్ళు ఎలా స్ట్రాంగ్ అవుతున్నారంటే, వాళ్ళ కింద ఒక ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళంతా కలి సైన్యాలు. ఫాలోవర్స్ అందరూ సైన్యాలు అనమాట. అన్నా నువ్వు సూపర్ అనేసరికి వాడేదో పెద్ద పోస్ట్ పెట్టాడని చెప్పి ఇంకొక ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటారు. అది మన మధ్యలో కూడా చాలామంది చూసుకొని ఉంటారు. ఎందుకు మీకడే ఎఫెక్ట్ అవుతుందని చెప్తానంటే, మీరు ప్రతి ఒక్కరు రీల్స్ చేస్తుంటారు, మీ రీల్స్ని తీసుకొని ట్రోల్ చేస్తుంటారు. ఆ ట్రోల్స్ వల్ల ఎంతోమంది బయట పడకుండా వాళ్ళ టాలెంట్ చూపించలేక సస్తున్నారు. మా ఇండస్ట్రీ ఒక పక్కన సస్తుంది, పొలిటికల్ టీంలో చాలామంది వచ్చేసి మంచి పని చేయాలంటే వాళ్ళు సస్తున్నారు. ఇదేలాగా పబ్లిక్ కూడా మీ టాలెంట్ని బయట పెడితే మిమ్మల్ని కూడా చంపడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళందరినీ వచ్చేసి దూరం పెట్టడానికి నేను దేవుడిని నమ్ముతాను. దేవుడు వచ్చేసి నేచర్ రూపంలో ఉంటారు. ఆ నేచర్ని ఒకటే కోరుకుంటున్నాను. ఒకటి, పాపం ఎవరందరూ వచ్చేసి మంచిగా ఉన్నారో వాళ్ళంతా ఈ కలి దగ్గర నుంచి దూరంగా పెట్టాలని కోరుకుంటున్నాను. లేదంటే ఆ కలిని తొక్కి భస్మం చేసే శక్తి మాకు ఇవ్వమని కోరుకుంటున్నాను. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, ఓం నమః శివాయ. థ్యాంక్ యూ శివ బాలాజీ గారు. మీ పేరులోనే శివుడు ఉన్నాడు. హర హర మహాదేవ్. అండ్ కౌశల్ విల్ స్పీక్ నౌ. హలో గుంటూరు ఫోక్స్, హౌ ఆర్ యూ?